హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మనకు 2025 ఫిబ్రవరి 26 బుధవారం మనకు మహాశివరాత్రి వస్తుంది. ఈ మహాశివరాత్రికి ఉన్న విశిష్టత ఏంటి? ఉపవాసం ఎలా చేయాలి? జాగరణ ఏ సమయంలో చేయాలి? మనం పూజ విధానం ఏంటి? నియమాలేంటి? ఎన్ని జాములు ఉంటాయి? ఏ సమయంలో అభిషేకం చేస్తే మనకు పూర్తి ప్రతిఫలం, సంపూర్ణ ప్రతిఫలం దక్కుతాయి అనేది కూడా ఈ వీడియోలో మొత్తం చూద్దాం. ఈ వీడియో మొత్తం చూసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి. వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అనుకుని వీడియో చూడండి. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర అని మనం కూడా వీడియో స్టార్ట్ చేద్దాము. ఇంకైతే హిందువులు ముఖ్యంగా చేసుకునే ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి కూడా ఒకటి. మహాశివరాత్రి శివపార్వతుల కళ్యాణానికి ప్రతీకగా ఆ రోజు శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజుని, ఆ రాత్రిని మహాశివరాత్రిగా పిలుస్తారు. అలాగే ఈ మాఘమాసంలో స్వామివారిని ఎవరైతే అభిషేకించినా, అర్చించినా, కనీసం నామస్మరణ చేసినా కూడా మనకు పూర్తి ప్రతిఫలం అయితే దక్కుతుంది. ఇంకా ఈ శివరాత్రి రోజు పాటించవలసిన ఈ నియమాలేంటి అనేది చూద్దాం. శివరాత్రి రోజు కొన్ని నియమాలు అయితే పాటించాలని మనకు లింగ పురాణంలో తెలుపబడింది. ఆ నియమాలు ఏంటి అంటే, మొదటిగా అభిషేకం, రెండవది అర్చన, మూడవది జాగరణ, తర్వాత నియమం వచ్చేసి ఉపవాసం, అలాగే చివరి నియమం వచ్చేసి నామస్మరణ. ఈ 5 నియమాలు ఎవరైతే చక్కగా ఆచరిస్తారో వారికి పుణ్యగతులు ప్రాప్తిస్తాయని మన పురాణాల ప్రకారం చెప్తున్నాయి. మొదటిగా అభిషేకం. ఎవరైతే ఈరోజు పరమశివుణ్ణి అలాగే శివలింగానికి కానీ అభిషేకిస్తారో వారికి జన్మజన్మల పాపాలు తొలగిపోవడమే కాకుండా వారికి అంతులేని పుణ్యం కూడా ప్రాప్తిస్తుంది. తర్వాత ఈ అభిషేకం వేటితో చేయాలి అనేది చాలామందికి ఉన్న డౌట్. ఏంటంటే, స్వామివారికి అభిషేకించడానికి ప్రతి ఒక్కటి కూడా మనం ఉపయోగించుకోవచ్చు. వాటిలో కొబ్బరి నీళ్ళు, అలాగే పంచామృతం అంటే పాలు, పెరుగు, తేనె, చక్కెర ఇవన్నీ వేసి స్వామివారికి అభిషేకించవచ్చు. వీటినే కాకుండా చెరుకు రసము, ద్రాక్ష రసము కుదిరితే వేటితో కూడా స్వామివారికి అభిషేకించినా కూడా ఆ పరమేశ్వరుడు తృప్తి పడతాడు. అంటే పరమేశ్వరుడు బోళాశంకరుడు, అలాగే అభిషేక ప్రియుడు కాబట్టి స్వామివారికి ఈరోజు అభిషేకానికి ఉన్న విశిష్టత చెప్పలేనిది. ఇవేమి కుదరని వాళ్ళు సాక్షాత్తు మంచి నీళ్ళని అంటే గంగా జలాన్ని కూడా స్వామివారికి అభిషేకంగా ఉపయోగించవచ్చు. అలాగే ఈరోజు స్వామివారికి అర్చన అంటే స్వామివారికి కూడా ఇష్టమే కాబట్టి బిల్వ దళాలతో, అలాగే తుమ్మి పువ్వులు, మీ వద్ద ఏ పువ్వులు ఉన్నా కూడా స్వామివారికి చక్కగా అర్చించవచ్చు. జాగరణ చేసే వాళ్ళు కూడా ఈరోజు స్వామివారికి ఎవరైతే జాగరణ చేస్తూ అర్చిస్తే ఆరాధిస్తారో వారికి కూడా చాలా పుణ్యగతులు ప్రాప్తిస్తాయి. తర్వాత ఉపవాసం. ఈరోజు స్వామివారికి ఉపవాసం అంటే స్వామివారికి దగ్గరగా ఉండడం అనే అర్థం. అంటే ఈరోజు స్వామివారికి ఉపవాసం చేసి జాగరణ చేస్తే ఇక వారికి ఉన్న పుణ్యం వేరే చెప్పలేము. కాబట్టి ఈరోజు స్వామివారికి ఇవన్నీ చేస్తూ చివరిగా నామస్మరణ. ఈరోజు ఇవన్నీ చేయని వాళ్ళు కనీసం చేస్తే చాలా మంచిది. కుదరని వాళ్ళు కనీసం నామస్మరణ చేసినా కూడా సరిపోతుంది. ఈ 5 నియమాలలో ఏ ఒక్కటి చేసినా కూడా ఆ పరమేశ్వరుని దయ మీ పైన ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వీటిలో కుదిరితే ఏదైనా కూడా చేసి తరించండి. ఇంకా ఈ పరమేశ్వరుడు బోళాశంకరుడు కాబట్టి మనం చేసిన చిన్న పనికి కూడా పరమేశ్వరుడు అమితానందం చెంది మనం కోరుకున్నవన్నీ మన దగ్గరికి కల్పిస్తాడు. కాబట్టి చక్కగా భక్తిగా శ్రద్ధగా ఈ నియమాలన్నీ పాటిస్తూ స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకోండి. అలాగే కుదిరితే తోచిన వారికి సహాయం చేస్తూ కూడా ఉండండి. ఈ విధమైన నియమాలు పాటిస్తూ ఈ మహాశివరాత్రి రోజు అభిషేకం, అలాగే అర్చన, జాగరణ, ఉపవాసం, నామస్మరణ చేస్తూ ఈరోజు ఎవరికైతే అప్పులు అపరిమితంగా ఉన్నాయో వారు కొబ్బరికాయ దీపం వెలిగిస్తే అప్పులు తీరడానికి ఒక చిన్న మార్గం దొరుకుతుంది. కాబట్టి కుదిరిన వాళ్ళు ఈరోజు చాలామంది అఖండ దీపం కూడా వెలిగిస్తుంటారు. అఖండ దీపంతో పాటు ఈ కొబ్బరికాయ దీపం కూడా వెలిగించడం ద్వారా మనకు పరమేశ్వరుడి అనుగ్రహం, దయ తప్పకుండా కలుగుతాయి. ఇంట్లో చేయలేని వాళ్ళు కనీసం దేవాలయానికి వెళ్ళైనా కూడా ఈ విధంగా చేసుకోవచ్చు.
ఇవన్నీ చేయలేము అనుకున్న వాళ్ళు కనీసం లింగోద్భవ సమయంలో అంటే అర్ధరాత్రి 12 గంటల సమయంలో జాగరణ చేసి స్వామివారికి లింగం మీ ఇంట్లో లింగం ఉంటే అభిషేకించి ఈ విధంగా నమస్కరించుకొని లింగం లేని వాళ్ళు శివలింగం లేని వాళ్ళు కనీసం ఫోటో కన్నా నమస్కరించుకొని పైన చెప్పినట్లుగా చేసుకోవచ్చు. ఈ విధంగా ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి శివానుగ్రహం తప్పకుండా కలుగుతుంది. శివుడానికి లేనిదే చీమైనా కుట్టదంటారు కదా! అలాంటిది శివుని దయ ఉంటే ఏదైనా సాధించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆచరించి చూడండి. మరొకసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీరు కూడా శివరాత్రిని ఈ శివరాత్రి పండుగని విశ్వానికే పండగ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆచరించి చూడండి. మీకే ప్రతిఫలం తెలుస్తుంది. ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర అని మరొకసారి కూడా మనస్ఫూర్తిగా స్మరించుకోండి. ఈరోజు శివనామ స్మరణకు మించినది ఏదీ లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అభిషేకాలు అర్చనలు ఇవేమీ చేయకపోయినా మనస్ఫూర్తిగా చేసే పరిస్థితిలో ఉన్న వాళ్ళు తప్పకుండా చేయండి. చేయలేని వాళ్ళు కుదరని వాళ్ళు కనీసం నామస్మరణైనా చేసుకొని ఈ 5 నియమాలలో 5వ నియమైనటువంటి నామస్మరణని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొని ఓం నమ శివాయ అనుకుంటారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను.